హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే తినరేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 64 వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఇక లక్నో సూపర్ జెయింట్స్కి అయితే మస్ట్ విన్ గేము, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మస్ట్ విన్ గేము. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క హోమ్ గ్రౌండ్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ యూజీలో చూసుకున్నాం, మరి దాదాపు ప్రతి మ్యాచ్లో కూడా 200 పైగా స్కోర్ అయితే మనం చూసినాం ఈ సీజన్లో అయితే. ఇక ఢిల్లీ రికార్డు చూసుకుంటే ఇక్కడ మొత్తం 81 మ్యాచ్లో 35 గెలిచింది, 44 అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది, ఒక మ్యాచ్ నోట్ జల్లు మూసింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 21 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 14 సార్లు గెలిచింది. ఇక ఎల్ఏజీ అయితే ఇంతవరకు ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, ఇదే వాళ్ళకి మొదటి మ్యాచ్. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 4 మ్యాచ్లో డీసీ 1 గెలిచింది, ఎల్ఏజీ 3 గెలిచింది. హెడ్ టు హెడ్ రికార్డు పరంగా చూసుకుంటే అక్కడ ఎల్ఏజీకి అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఈ సీజన్లో వీరి మధ్య జరిగిన మ్యాచ్లో అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిచింది. ఇక మనం టీమ్స్ వైజ్ చూసుకుంటే మనం అక్కడ ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూసుకుంటే మరి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. వాళ్ళ కెప్టెన్ అయితే మిస్ అయ్యిండు ఆ మ్యాచ్లో, బట్ ఈ మ్యాచ్లో తిరిగి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ జేక్ ఫ్రేజర్, మెక్గ్రాక్ అండ్ డేవిడ్ వార్నర్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతాడు. ఇక జేక్ ఫ్రేజర్ అయితే లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు, ఆ రన్అట్ అయింది అన్ఫార్చునేట్లీ. బట్ 8 బాల్లో 21 కొట్టిండు, 2 4లు 2 6లు. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక మరేపు వార్నర్ అయితే చాలా డిసప్పాయింట్ చేసిండు, పెద్ద షాట్ ఆడు. అక్కడ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్కి అయితే అవుట్ అయింది అక్కడ స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో. మరి చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే అభిషేక్ పొరెల్ కూడా మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో అక్కడ మంచిగా రానిచ్చిండు, ఓపెనింగ్లో దిగిండు, మంచిగా రానిచ్చిండు. బట్ లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 3లో వచ్చిండు, చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇతనైతే పాపం ఒక మ్యాచ్ ఓపెనింగ్ పంపిస్తులు, ఒక మ్యాచ్ నెంబర్ 3 ఆడుతుండు, ఒక మ్యాచ్లో ఫినిషర్గా ఆడమంటున్నారు. కాబట్టి మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 4లో రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో మిస్ అయినప్పుడు కూడా మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తున్నది, ఎందుకంటే మరి అక్కడ చాలా క్రూషల్ ప్లేయర్ మారే అవకాశం ఉంటుంది మిడిల్ ఓవర్స్లో. ఇక నెంబర్ 5లో చూసుకుంటే ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఒక మ్యాచ్లో రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. అంతకుముందు మ్యాచ్లో మంచిగా రాణించిండు, బట్ లాస్ట్ మ్యాచ్లో 3 కొట్టిండు 4 బాల్లో. కన్సిస్టెంట్ అయితే మనకు కనబడతలేదు మరి స్టబ్స్ దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 6లో చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో చూసినాక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు, 57 కొట్టిండు, 39 బాల్లో 5 4లు 3 6లు. కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ మరోవైపు అయితే వికెట్లు పడుతున్నాయి. ఇంకా బౌలింగ్లో కూడా మంచిగా వేసిండు, అక్కడ వికెట్ తీయకుండా కానీ 3 ఓవర్లకు 24 రన్లు ఇచ్చిండు, మంచి ఎకనామిక్లు అయితే వేసిండు చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే గుల్బదీన్ నయబ్ లాస్ట్ మ్యాచ్ అయితే ఆడలేడు, బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 8లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 many రన్స్ అయితే లీక్ వేసిండు, 4 ఓవర్లకి 52 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నప్పుడు కూడా. మరి ఓవర్కి అయితే 13 అయితే ఇచ్చిండు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి. ఇక నెంబర్ 8లో చూసుకుంటే ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ మంచిగా రన్ ఇచ్చిండు, 3 ఓవర్లు వేసినప్పుడు కూడా 23 రన్లు ఇచ్చిండు జస్ట్. ఆయన ఒక వికెట్ క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు 7.7 ఎకనమీతో. మరి ప్రతి మ్యాచ్ కూడా అక్కడ ఇంప్రెస్ అయితే చేస్తున్నాడు బౌలింగ్లో. కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తారు అక్కడ ముఖేష్ కుమార్. ఇక నెంబర్ 9లో చూసుకుంటే ఇషాంత్ శర్మ కూడా అక్కడ విరాట్ కోహ్లీ వికెట్ అయితే తీసిండు లాస్ట్ మ్యాచ్లో. ఇతను కూడా 3 ఓవర్లు వేసిండు, 31 రన్లు ఇచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ 10.3 ఎకనమీతో. ఇక నెంబర్ 10లో చూసుకుంటే అక్కడ ఖలీల్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు, 4 ఓవర్లు వేసిండు, 31 రన్లు ఇచ్చిండు, 2 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు 7.8 ఎకనమీతో. కొంచెం అక్కడ పవర్ ప్లేలో ఇనిషియల్గా మూమెంట్ ఉంటే మాత్రం చాలా డెడ్లీగా ఉంటాడు ఇతనైతే. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే రాసిక్ సలం అయితే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ 2 వికెట్లే తీసుకున్నాడు. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే జేక్ ఫ్రేజర్, మెక్గ్రాక్ అండ్ డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో అభిషేక్ పొరెల్, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 6లో గుల్బదీన్ నయబ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో ముఖేష్ కుమార్, నెంబర్ 10లో ఇషాంత్ శర్మ, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రసిక్ సలం అయితే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా బెటర్గా కనబడుతున్నాయని మరి చూడాలి ఏ విధంగా రాణిస్తున్నది. ఇక మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ టీం అయితే మనకు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు భారీ మార్జిన్తోనైతే. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకుని వచ్చాలనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అండ్ కెప్టెన్ అయిన అక్కడ ఓనర్ మధ్య కూడా చిన్న అక్కడ ఇష్యూ అయితే జరిగింది. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకున్నానో చూడాలి, ముఖ్యంగా కేఎల్ రాహుల్ అనేది. ఎందుకంటే మరి చాలా ఇష్యూ అయితే అయింది ఆ రీజన్. ఓవరాల్ టీం చూసుకుంటే మరి బ్యాటింగ్లో ఓకే, బట్ బౌలింగ్లో మాత్రం 2 many ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి వీళ్ళకైతే. మరి చూడాలి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకున్నాను అనేది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతాడు. ఇక క్వింటన్ డికాక్ లాస్ట్ మ్యాచ్లో కూడా 2 much డిసప్పాయింట్ అయితే చేసిండు, 5 బాల్లో 2 కొట్టిండు, పెద్ద షాట్ పడి అక్కడ అవుట్ అయితే అయిండు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో అయితే ఇతనైతే
చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ అయితే ఫామ్ అయితే ఇంకా ఇతనికైతే రాలేదు. ఇక మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. వికెట్లు పడ్డా కానీ అక్కడ 33 బాల్లో 29 అయితే కొట్టిండు. మరి వికెట్లు పడుతున్నాయి కాబట్టి కొంచెం స్ట్రైక్ రేట్ అనేది తక్కువ ఉంది. ఇతనికైతే ఎవరు కూడా సపోర్ట్ చేయలేడు ఇనిషియల్గా చూసుకుంటే. ఇక నెంబర్ 3లో చూసుకుంటే స్టోయినిస్ కూడా మరి అక్కడ జల్దీ అవుట్ అయింది. అక్కడ 5 బాల్లో 3 అయితే కొట్టిండు. బౌలింగ్లో కూడా ఇతనికైతే ఛాన్స్ అయితే రాలేదు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసాం కదా, 2 మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు. ఇతని దగ్గర ఒక మ్యాచ్ మంచిగా ఆడుతాడు, ఒక మ్యాచ్ డిసప్పాయింట్ చేస్తాడు. ఇక నెంబర్ 4లో దీపక్ కూడా అయితే మరి లాస్ట్ మ్యాచ్లో అక్కడ బ్యాటింగ్ ఏం రాలేదు. యూజువల్గా చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 4లో దిగుతాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఇతనికి బదులుగా అక్కడ కృణాల్ పాండ్యా అయితే పంపించిళ్ళు. మరి అదే వాళ్ళకైతే అంత కలిసి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5లో చూసుకుంటే పురాణ్ కూడా లాస్ట్ మ్యాచ్ మంచిగా రానిచ్చింది. 48 కొట్టింది, 26 బాల్లో 6 4లో ఒక 6, 184 స్ట్రైక్ రేట్తో మరి మంచిగా రానిచ్చిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఇతను అక్కడ మరి డీసెంట్ స్కోర్ అయితే వచ్చింది అక్కడ ఎల్ఏజీకి అయితే. ఇతనితో పాటు నెంబర్ 6లో వచ్చిన ఆయుష్ బదన్ కూడా మంచిగా రానిచ్చింది. లాస్ట్ మ్యాచ్లో 55 కొట్టిండు, 30 బాల్లో 9 4 కొట్టిండు, ఒక 6 కొట్టకుండా కానీ అక్కడ 183 స్ట్రైక్ రేట్ అయితే కంటిన్యూ చేసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇతని దగ్గర నుంచి కూడా కన్సిస్టెంట్ అయితే ఉండదు. ఒక మ్యాచ్ మంచిగా ఆడతాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేస్తాడు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ అయితే నెంబర్ 4 వచ్చినప్పుడు కూడా దాన్ని అయితే యూజ్ చేసుకోలేకపోయాడు. 21 బాల్లో 24 కొట్టిండు, 2 6లు కొట్టినప్పుడు కూడా చాలా స్ట్రైక్ రేట్ అయితే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. జస్ట్ 114 మాత్రం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి అయితే మరి లాస్ట్ మ్యాచ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ అయితే వేయలేడు. ఇక నెంబర్ 8లో చూసుకుంటే రవి బిష్ణోయి. ఈ సీజన్ అనేది డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇతనికైతే లాస్ట్ మ్యాచ్లో కూడా 2 ఓవర్లు ఇచ్చిన 34 రన్లు ఇచ్చిన, ఓవర్కి అయితే 17 ఇచ్చిండు. కాబట్టి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. మరి ఈ మ్యాచ్లో ఏమైనా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఇక నెంబర్ 9లో చూసుకుంటే అక్కడ మోషన్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ ఇంజూరీ కారణంగా అయితే ఆడలేడు. బట్ ఈ మ్యాచ్లో ఒకవేళ 100% ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. ఇక నెంబర్ 10లో చూసుకుంటే ఎస్ ఠాకూర్ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. 2.4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చిండు, ఓవర్కి అయితే 17.6 అయితే ఇచ్చిండు. ఇక నెంబర్ 11లో చూసుకుంటే నవీన్ ఉల్లా కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. 2 ఓవర్లకు 30 రన్లు ఇచ్చిండు, 8.5 ఎకనిమ్తో, ఓవర్కి అయితే 18.5 అయితే ఇచ్చిండు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ యుజ్వేంద్ర సింగ్ చారాకి అయితే బర్లకు దిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో మరి వీళ్ళైతే ఇంపాక్ట్ ప్లేయర్ అయితే యూజ్ చేసుకోలేరు బౌలింగ్లో. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇతనైతే ఇంపాక్ట్ ప్లేయర్గా దిగే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో స్టోయినిస్, 4లో దీపక్ హుడా, 5లో నికోలస్ పూరన్, 6లో ఆయుష్ బదూని, 7లో కృణాల్ పాండ్యా, 8లో రవి బిష్ణోయి, 9లో మోసిన్ ఖాన్, 10లో ఎస్ ఠాకూర్, 11లో నవీన్ ఉల్లాక్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ యుజ్వేంద్ర సింగ్ చారాకి అయితే బర్లకు దిగే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ ఓకే, బట్ బౌలింగ్లో మాత్రం టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. మరి చూడడం మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని వచ్చినది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే కనబడుతుంది కంపేర్ టు ఎల్ఏజీ అయితే. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.